ఈ రోజు గుంటూరులోని నాయుడుపేటలో ప్రముఖ ఫోక్స్ ఫాంటమ్ ఐపీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆధ్వర్యంలో యునైటెడ్ ఇండియా ఇండస్ట్రీస్ అసిస్టెంట్ మేనేజర్ శ్రీ ఎం ఆనందరావు గారు తయారు చేసిన కస్టమైజ్డ్ బెడ్ వితౌట్ ఫ్యాసినేటర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ శ్రీ మదన్ మోహన్ శెట్టి గారు పాల్గొన్నారు. ఎలాంటి ప్రత్యేక సపోర్ట్ అవసరం లేకుండా ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోగల ఉత్తమమైన బెడ్ ఇది అని, అలాగే ఎలాంటి వెన్నెముక సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తగా తయారు చేశామని శ్రీ ఎం ఆనందరావు గారు అన్నారు. అలాగే ఇప్పటి వరకు ఎవరూ తయారు చేయని ఈ బెడ్ కి శ్రీ ఎం ఆనందరావు గారు పేటెంట్ కూడా పొందడం విశేషం. ఈ సందర్భంగా శ్రీ ఎం ఆనందరావు గారు చేసిన ఈ ఉత్తమమైన పనిని పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ శ్రీ మదన్ మోహన్ శెట్టి గారు అభినందించి సన్మానించారు. తర్వాత ఈ గాలి కింద నుంచి గాలి ఈజీగా ఫ్లో అయ్యి ఆమెకు ప్రాబ్లం ఉండదు అనమాట. యాక్చువల్ గా మనం ఐరన్ బెడ్ మీద వేసాం కనుక ఆ హీట్ వల్ల ఈ బెడ్ సోర్స్ అంటే కురుపులు పుండ్లు వచ్చినాయి. సో అదే ఈ టెక్నాలజీ అంటే దేవుడి దయ వల్ల ముందే వాడింటే కదా ఆమెకి ఇంకా అది ఈజీగా కాలు ఫ్రాక్చర్ అయిన కాళ్ళు సెట్ చేసేసి ఇంకా కొంతకాలము జీవనం సాగించిండేది. సో ఇది చాలా అద్భుతమైన పరికరము. దీన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లి తోపుడు బండ్ల వాళ్ళకి, తర్వాత ఆర్మీ వాళ్ళకు, లారీ డ్రైవర్స్ కి వీళ్ళందరినీ ఎడ్యుకేట్ చేసి వాళ్లకు ఎక్కడ పోయినా గానీ దాన్ని యూజ్ చేసినట్లుగా ఆయన చెప్పినట్లుగా పొద్దునంతా పళ్ళు అమ్ముకొని పోతాడు, సాయంత్రం ఇంటికి వెళ్తూనే అది కింద అవి తీసేస్తే మన రోలర్స్ మామూలు మంచంగా పనికి వస్తుంది. మళ్ళీ పొద్దున్న లేస్తూనే మళ్ళీ ఆ రోలర్స్ పెట్టుకుని దొబ్బుడు బండిగా వాడుకోవచ్చు. ఇది పెద్ద కాస్ట్లీ కూడా లేదు. అని చెప్పినట్టు 2000 రూపాయలకు మంచము తయారవుతుంది. ఆ మెటీరియల్ కూడా బాగా స్ట్రెంగ్త్ గా ఉంది. ఏం మెటీరియల్ వాడారు సార్? ఐరన్ మెటీరియల్ వాడాడు. బోల్ట్ నట్ సిస్టమ్ కూడా కాదు, జస్ట్ ఈజీగా లాక్ అయిపోతుంది. పెట్టిన వెంటనే లాక్ అయిపోతుంది, మళ్ళీ తీసుకుని మళ్ళీ వచ్చేస్తుంది. మళ్ళీ మనం స్క్రూస్, బోల్ట్స్, నట్స్ అన్ని ఫిట్ చేయడం అనేది కూడా దీంట్లో లేదు. ఈజీగా 1 మినిట్ లోపల మనం అసెంబుల్ చేసుకోవచ్చు, డిసెంబుల్ చేసుకోవచ్చు. అంటే ఆయన చెప్పినట్లా 100 బెడ్ హాస్పిటల్, 300 బెడ్ల హాస్పిటల్ మార్చినాము, 1000 బెడ్ల హాస్పిటల్ మార్చినాము అని అంటారు అనమాట. అది అవసరం లేదు. మనం 50 బెడ్స్ అంటే 50 బెడ్స్ పెట్టుకుంటాం. ఎక్స్ట్రా బెడ్స్ కావాలంటే డిమాండ్ వచ్చింది కరోనాలో, ఇప్పుడు అది ఆర్డర్ ఇచ్చేస్తే ఇంకో 100 బెడ్లు ఉంటది, దానికి మనం చేసేసుకోవచ్చు. సో ఇది చాలా ఈజీగా ఉంది. దీన్ని చాలా మందికి రీచ్ కావాలా అంటే మెయిన్ ఉద్దేశం అంటే మీది 4th ఎస్టేట్, మీ ప్రెస్ మీడియా, ప్రింట్ మీడియా అన్ని 4th ఎస్టేట్ మీ ద్వారానే ప్రజలకి తెలుస్తుంది. ఏ విషయమైనా, ఏ టెక్నాలజీ అయినా, ఏ ఇన్నోవేషన్స్ అయినా ఈ మీడియా ద్వారానే ప్రజలకు వెళ్ళాలి. సో ఈ రోజు మీరు వచ్చి దీన్ని కవర్ చేయడం వల్ల వేరే నేను కమర్షియల్ గా మార్కెట్ చేస్తాను, తయారు చేసుకుంటానంటే కూడా ఆయన లైసెన్స్ అవన్నీ ఇచ్చి డెవలప్ చేస్తాడు. ఎందుకంటే రిటైర్డ్ ఇన్సూరెన్స్ ఆఫీసర్ ఆయన ఏంటంటే ప్రజల కోసము తన యొక్క మేధస్సును యూజ్ చేసి ఎన్నో సంవత్సరాలు దాని గురించి ఆలోచించి దీన్ని డెవలప్ చేశారు. కనుక ఎవరన్నా యువకులు, పారిశ్రామికవేత్తలు దీన్ని ముందుకొచ్చి దీన్ని డెవలప్ చేసి దీన్ని మార్కెటింగ్, దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మార్కెట్ చేస్తే ప్రజలు ఇన్ని రకాల యూజర్స్ ఉన్నాయి కనుక
డెఫినెట్లీ ఇట్స్ ఎ టర్నింగ్ పాయింట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. అంటే ఇప్పుడు ప్రపంచంలోనే ఎక్కడ లేదు ఇది. సో ఈ లాంచింగ్ అనేది, టెక్నాలజీ లాంచింగ్ అనేది నా ద్వారా జరగడం ఎంతో సంతోషము. థ్యాంక్ యూ సుధీర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మన మదన్ మోహన్ సార్, జనరల్ మేనేజర్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్, మన ఇక్కడ చీఫ్ గెస్ట్ ఇన్వైట్ చేయగానే యాక్సెప్ట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్. ఇంతసారి బిజీ స్కెడ్యూల్ ఉన్నారంటే ఈ వీక్ లో ఐ ఫీల్ లైక్ ఆయనకు 1 minute కూడా టైం లేదు. సో ఇంత బిజీ స్కెడ్యూల్ లో కూడా నేను అడగగానే యాజ్ అన్ ఓకే యూఆర్ డూయింగ్ ఫర్ ఎంఎస్ఎంఈ గురించి ఈ కాన్సెప్ట్స్ లో ఆయన ఉండటం వల్ల నన్ను అర్థం చేసుకొని అండ్ అట్ ద సేమ్ టైం మన ఆనందరావు గారు ఇన్వెంటర్, ఆయన కనిపెట్టిన ఇన్నోవేషన్ ని టైం తీసుకొని ఇన్నోవేషన్ విని మొత్తము అంటే ఇంత టైం స్పెండ్ చేయడం ఐ రియలీ డింట్ ఎక్స్పెక్ట్ అండి. రియలీ అప్రిషియేటెడ్ సార్ మీరు ఆహ్వానం అండ్ సో ఇప్పుడు చెప్పాలంటే వీఆర్ ఫ్రమ్ వోక్స్టాంటమ్ ఐపీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అండి. సో మన మేనేజింగ్ డైరెక్టర్ గారు రవికుమార్ గారు ఉన్నారు ఇక్కడే. సో నేను వచ్చేసి ఇక్కడ కంపెనీలో అటార్నీ. సో మోస్ట్ లైక్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ మీద డీల్ చేస్తుంటాను, పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్, కాపీ రైట్స్, డిజైన్స్ అండ్ జియోగ్రఫికల్ ఇండికేషన్స్. సో ఇప్పుడు ఇక్కడ మెయిన్ మోటివ్ వచ్చేసి మన ప్రోడక్ట్ లాంచ్ అయితే జరుగుతుంది మన మదన్ మోహన్ సార్ చేతుల మీదుగా. లైక్ పేటెంట్ అయితే రావడం జరిగింది. ఇట్స్ లైక్ మీకు అందరికీ తెలుసు పేటెంట్ అనేది చిన్న విషయం కాదు. సో ఆ పేటెంట్ గ్రాంట్ అవ్వాలి అంటే ఇండియాలో కాదు ప్రపంచం మొత్తంలో ఎక్కడ ఉండకూడదు. అలా అయితేనే మన ఇండియాలో గ్రాంట్ ఇస్తారు. ఇట్స్ లైక్ పేటెంట్ యాక్ట్ ఎలా ఉందంటే ఏ కంట్రీలో గ్రాంట్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏ కంట్రీలో ఉండకూడదు. సో దెన్ ఓన్లీ ఇట్ విల్ గెట్ గ్రాంటెడ్. సో అంత పెద్ద విజయం సాధించి ఆయన అంత మన చేయడం, రిటైర్డ్ అయ్యాక కూడా ఇంత చేయడం అనేది రియలీ అంటే మన అప్రిషియేటెడ్. మోరోవర్ ఇది మన సార్ చేతిలో లాంచ్ చేస్తున్నాము అండ్ అట్ ద సేమ్ టైం ఇది పబ్లిక్ అందరికి రీచ్ అవ్వాలి అండ్ ఆయన ప్రోడక్ట్ అందరూ యూటిలైజ్ చేసుకోవాలి అండ్ అని ఎక్స్పెక్ట్ చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.